ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి రోజు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చునని రాయబడినట్టు కనబడాను. అవునండి, మన దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఈరోజు నువ్వు ఏ శాపంలో జీవిస్తున్నావేమో, పాపం అనే శాపంలో ఉన్నావేమో, కానీ దేవుని దగ్గరకు నువ్వు వస్తే, ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే ఆ శాపాన్ని దేవుడు తొలగించి నిన్ను పరిశుద్ధునిగా మార్చి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాలలో, కుటుంబ విషయంలో, ఏ విషయంలో శాపం అనే కాడి పనిచేస్తుందో ఆ కాడిని విరగొట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రతి శాపాన్ని దేవుడు తొలగించి ఉంటున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. ప్రభు, వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఈ యొక్క వాగ్దానాన్ని వారిని నెరవేర్చాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే మీ వాట్సాప్ నెంబర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్.